నైని బొగ్గు బ్లాక్ వివాదంపై ఎంక్వైరీ కమిటీ ఇద్దరు అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్రం వివాదం టెండర్లు రద్దు ఇతర అంశాలపై విచారణ మూడు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైని కోల్ బ్లాక్ టెండర్లు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో నైని బొగ్గు గనుల టెండర్ల రద్దుపై విచారణకు ఇద్దరు అధికారులతో టెక్నికల్ కమిటీని వేసింది. ఇందులో బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డిడిజి చైతన్య శుక్లా, డైరెక్టర్ టిఎస్ఏ మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. 3 రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎండి కృష్ణ భాస్కర్కు లేఖ రాశారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. నైని కోల్ బ్లాక్ మైన్ డెవలపర్ అండ్ ఆపరేషన్ నియామకానికి సంబంధించిన గత ఏడాది నవంబర్ 20న వెలువడిన టెండర్ల ఆహ్వానానికి నోటీసులు ఎన్ఐటి విశ్లేషించినట్టు తెలిపారని చెప్పి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టెండరు ఏదైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో ఒక పేపర్లో కథనం వచ్చిందని చెప్పేసో టెండర్లను ఆపుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఈ రాష్ట్రము ఖనిజం, ఈ రాష్ట్ర ఖనిజాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంగారు గనులు అవన్నీ కూడా వాటిలో కూడా అవినీతి జరుగుతూ ఉంది. వాటిలో కూడా పిచ్చి టెండర్లు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గనులను దోచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అడవులను దోచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భూమి ఖాళీగా కనిపిస్తే కథ కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా మౌనంగా ఉంటే రేపు మీ ఇండ్లు కబ్జా చేస్తారు, మీ పొలాలు కూడా కబ్జా చేస్తారు. ఇది పక్క. మీరు ఆ ఇంట్లో ఉండగానే ఆ ఇల్లు మాదని చెప్పేసి డాక్యుమెంట్ తీసుకొస్తారు వాళ్ళు. ఇది 100% రాసిపెట్టుకోరు. మీరు మౌనంగా ఉండి ఏదో సమాజాన్ని మాకెందుకులే, మా దాకా రాలేదు కదా అనుకుంటే రేపు మీ దాకా వచ్చినప్పుడు మీరు ఏం చేయలేరు. 100% చెప్తున్నా, మీ దాకా వచ్చినప్పుడు మీరు ఏం చేయలేరు. మీతో ఏం శాతం కాదు. అప్పుడు సచ్చిన శవమాలే సపరేట్గా సొమ్మజిల్లి పక్క కూర్చోవలసింది తప్ప, అరిసి సొమ్మజిల్లాలు తప్ప నీకు ఉపయోగం ఉండదు. అలాగే తవ్వకాలకు సంబంధించిన ఎండిఓలు అవుట్సోర్సింగ్ పనుల కోసం ఎన్ఐటి తయారీలో ఇతర బొగ్గు కంపెనీల అనుసరిస్తున్న విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నది. కాగా తక్షణమే అధికారుల టెక్నికల్ బృందం సింగరేణి కార్యాలయానికి సందర్శించి విచారణ జరిపి 3 రోజుల్లో తమ సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం ఆరా తీసిన 24 గంటల్లోనే కమిటీ నైని కోల్ బ్లాక్ టెండర్ల స్వీకరణలో తలెత్తిన లోపాలపై సింగరేణి సంస్థకు కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసిన 24 గంటల్లోనే విచారణ కమిటీ వేయడం గమనార్హం. బుధవారం ఢిల్లీలోని కేంద్ర బొగ్గు శాఖ జాయింట్ సెక్రటరీ కె సంజీవ్ కుమార్ నైని బొగ్గు గని టెండర్లపై అత్యవసర సమీక్ష జరిపారు. సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయాలకు పాలక మండలి ఆమోదం తప్పనిసరి. ఈ బోర్డుకు కృష్ణ భాస్కర్ చైర్మన్ కాగా కేంద్ర బొగ్గు శాఖ జేఎస్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సింగరేణి డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. టెండర్ల ప్రక్రియలో సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ముందే ఎందుకు చర్చించలేదని సంజీవ్ కుమార్ ప్రశ్నించగా టెండర్ల స్వీకరణ ఇంకా ప్రారంభం కానందున తిరస్కరించామని రాష్ట్ర అధికారులు తెలిపినట్లు తెలుస్తుంది. సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇంకా సమయం ఉన్నా ఇవ్వడం లేదని ఆరోపణలు రావడంతోనే టెండర్ నోటిఫికేషన్ రద్దు నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. భవిష్యత్తులో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని జేఎస్ సూచించడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని అంతా భావిస్తున్నారు. కానీ గురువారం కేంద్ర కమిటీ విచారణ వేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కేంద్రం సీరియస్గా ఉండడంతో సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్ 2 రోజులుగా హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయంలో అంతర్గత విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే విచారణ కమిటీ అన్ని వివరాలు అందించేందుకు వీలుగా నైని బొగ్గు గని టెండర్లకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం అని చెప్పి చూస్తా ఉన్నాం.